తెలంగాణ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ వారు కూడా జాయిన్ అయ్యారు జూమ్ కాల్లో. సో ముందుగా రావల్ రెడ్డి గారితో మాట్లాడదాం, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ జనరల్ సెక్రటరీ కాబట్టి. సో రాహుల్ గాంధీ గారు చేసినటువంటి వ్యాఖ్యల్లో ఉన్నటువంటి పరమార్థం గురించి రావల్ రెడ్డి గారితో మాట్లాడదాం. రావల్ రెడ్డి గారు నమస్కారం అండి. యా మేడం, వినిపిస్తుందా నా వాయిస్ మీకు? క్లియర్ అండి. సో మొత్తానికి రాహుల్ గాంధీ గారి పోరాటం దేనికోసం అనుకోవాలి మేడం? 90% ఓబీసీలు, దళితులు, మైనార్టీలే తెలంగాణలో ఉన్నాయన్నారు ఆ వర్గాలు. మరి ఆ వర్గాల దగ్గర సంపద లేదన్నారు. సో దాన్ని ఎలా అండర్స్టాండ్ చేసుకోవాలి? మరి ఆ వర్గాలకి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధికారం ఇవ్వచ్చు కదా అనేది చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. దానికి ఏం చెప్తారు? నమస్తే అండి. మీకు ప్యానెల్లో ఉన్న ఆచార్ అన్నకు, మల్లయ్య యాదవ్ అన్నకు అందరికీ నమస్తే. ఈరోజు ఏదైతే రాహుల్ గాంధీ గారు ఈరోజు కొత్తగా మాట్లాడిన అంశం కాదు. గత 3 సంవత్సరాలుగా ఏదైతే భారత్ జోడో యాత్రను తలపెట్టినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ప్రతినిత్యము సంపద, దేశ ఆర్థిక సంపద అనేది కేవలము 10% మంది వ్యక్తుల చేతుల్లోనే ఉంది. 90% మంది వ్యక్తులు ఇంకా ఆర్థికంగా, ఎకనామికల్ గా డెవలప్ కాలేకపోతున్నారు అనే అంశంలో చాలాసార్లు మాట్లాడింది. ఏదైతే అదానీ అంబానీ విషయంలో కానీ, ఏదైతే యుద్ధ విమానాల విషయంలో కానీ ప్రతిదీ కూడా కార్పొరేట్ కంపెనీలకు కట్టబెడుతూ ఈరోజు భారతదేశంలో పబ్లిక్ సెక్టార్స్ నిర్వీర్యం చేస్తున్నారు అనే విషయాన్ని కూడా ఆ రోజే ప్రస్తావించిండ్రు. భారత్ జోడో యాత్ర కంటే బిఫోర్ ఏదైతే కన్యాకుమారి టు కాశ్మీర్ వరకు 1000 కిలోమీటర్లు నడిచిన పాదయాత్రలో ప్రతి ఒక్క వర్గాన్ని కలుస్తూ, ఒక మహిళను, ఒక పురుషుల్ని, ఒక యువతను, ప్రతి ఒక్క వర్గాన్ని కలుస్తూ ఈరోజు వాళ్ళ సమస్యలను ఆయన ప్రత్యక్షంగా అడిగి తెలుసుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే రాహుల్ గాంధీ గారు. ఈరోజు దేశంలో 2వ వ్యక్తి, అంత పెద్ద ఎత్తున పాదయాత్ర చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే దేశంలో 2వ వ్యక్తిగా ఈరోజు రాహుల్ గాంధీ గారిని చెప్పుకోవచ్చు. ఏదో అంటే పార్టీ పర్పస్ లో పాదయాత్ర చేయలే అని, ప్రతి ఒక్క వర్గాన్ని టచ్ చేస్తూ వాళ్ళ సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుంటూ వాళ్లకు సొల్యూషన్ ఏమి ఇవ్వాలనే ఉద్దేశంతో ఆయనే పాదయాత్ర చేపట్టిండ్రు. ఆ రోజు పార్లమెంటులో ఏదైతే అనేక అంశాలను ప్రస్తావించిండ్రు, భారతదేశ ఆర్థిక వ్యవస్థ విషయంలో కానీ, ఈరోజు మోదీ తీసుకుంటున్న అంశాల విషయంలో కానీ, ఎకనామికల్ గా భారతదేశాన్ని ఏ రకంగా కుదేలు చేస్తున్నారనే విషయంలో కానీ, ఇలా అనేక విషయాలను ప్రస్తావిస్తూ ఆయన నిజాన్ని నిర్భయంగా మాట్లాడుతున్న ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే రాహుల్ గాంధీ గారు. నా మీద 100 కేసులు పెట్టుకున్నా పర్వాలేదు, నిజాన్ని మాత్రం నిజంలానే మాట్లాడతాను, నన్ను ఎవరు బెదిరించలేరని కూడా చెప్పారు. ఆయన మాట్లాడిన కొన్ని అంశాలను తట్టుకోలేక ఏదైతే కేంద్రంలో ఉన్న అధికార పార్టీ ఆయన సభ్యత్వాన్ని దొంగదారిగా తొలగించడమే కాదు, ఆయన ఉన్న పలంగా హుటాహుటిన ఆయన ఇల్లు కాల్ చేసిన విధానాన్ని కూడా చూసాం. ఆ రోజు అంటే ఈ రోజున్న వ్యవస్థకు, అంటే గాంధీ కుటుంబము ఇన్ని సంవత్సరాలుగా పరిపాలించింది, ఈ రోజు వాళ్ళ దగ్గర 1000 కోట్ల సంపద ఉంటుంది, వీళ్ళు దోచుకున్నారు, కాంగ్రెస్ పార్టీ మొత్తం స్కామ్ల పార్టీ అని చెప్పుకుంటున్న వీళ్ళు ఈరోజు రాహుల్ గాంధీ గారి దగ్గర కనీసం సొంత ఇల్లు కూడా లేని విషయాన్ని మనం ప్రస్తావించాము, అనేక మార్లు మాట్లాడుకున్నాము. ఈరోజు దేశంలో కులగణన అనేది ఖచ్చితంగా కావాలి, జనాభా గణన అనేది ఖచ్చితంగా కావాలి. జనగణన చేస్తేనే ఎకనామికల్ వ్యవస్థ అనేది ఏ వ్యక్తి దగ్గర ఏముంది ఏమి లేదు అనేది ప్రత్యక్షంగా తెలుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా కులగణన జరిపించాల్సిందే, జనగణన జరిపించాల్సిందే అని చెప్పి పట్టుబట్టిన ఏకైక వ్యక్తి ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. కాబట్టి కులగణన సర్వే చేసి ఏ వర్గానికి ఎంత ఇవ్వాలి అనే దానిలో స్పష్టంగా ఈరోజు రాహుల్ గాంధీ గారి కోరిక మేరకు ఈరోజు తెలంగాణలో మొట్టమొదటి రాష్ట్రంగా ఈరోజు దేశంలోనే ఒక ఐకానిక్ గా నిలిచిపోబోతుంది. ఈరోజు ఎస్సీల వర్గీకరణ అంశమే కానీ, బీసీ రిజర్వేషన్ల ప్రక్రియ విషయంలో కానీ ప్రతిదీ కూడా ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కాబట్టి ఈరోజు మేము సక్సెస్ఫుల్ గా చేయగలుగుతున్నాము. బీసీ అని చెప్పి వీళ్ళు అంటే ఓట్లను దండుకోవడం కోసమే మిగతా పార్టీలు బీసీ జపాన్ని జపిస్తున్నాయి తప్ప ఏ రకంగా కూడా వాళ్ళకు ఆర్థికంగా కానీ ఏ రకంగా అంశాలకు కూడా బీసీలకు ఉపయోగకరంగా లేవు.
ఈ రోజు రిజర్వేషన్ల అంశం కొలిక్కి రావాలంటే ఖచ్చితంగా ఆ సర్వే చేయాల్సిందే అని చెప్పి పట్టుబట్టితే మేము 100 రోజుల్లో దాన్ని పూర్తి చేసి అసెంబ్లీలో ఆమోదింప చేసుకొని ఈ రోజు గవర్నర్ గారు కూడా ఆమోదింప చేసిన విషయాన్ని మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం ఎస్సీ వర్గీకరణ విషయంలో. ఈ రోజు అంటే ఏది తీసుకున్నా గానీ రాహుల్ గాంధీ గారు క్లియర్ కట్ లో ఉన్నారు. దేశము 2 రకాలుగా విడిపోయింది, ఒకటి ఉన్నవారు ఒకటి లేనివారు. 10% మంది వ్యక్తులు మాత్రం ఉన్నవారుగా మొత్తం దేశ సంపదను గుప్పిట్లో పెట్టుకుంటున్నారు. లేనివారు 90% ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారు అనే విషయంలో ఆయన క్లారిటీగా ఉన్నారు. గతంలో అధికారంలోకి 2 సార్లు అధికారంలోకి వచ్చి ఈసారి 3వ సారి వచ్చిన బీజేపీ పార్టీ గతంలో 2 కోట్ల ఉద్యోగాల కల్పన సంవత్సరానికి అని చెప్పి యువతకు మొండి చేయి చూపించిన విషయాన్ని కూడా ఈ రోజు ఆ విషయంలో కూడా క్లారిటీగా ఉండి దాన్ని పాదయాత్ర రూపంలో ఆయన నిరసనను వినిపించిన విధానాన్ని చూసాం. అంటే ఈ రోజు ప్రజలు ఏం కావాలి, ప్రజలకు ఏ మౌలిక సదుపాయాలు కావాలి, ప్రజలు ఏం కోరుకుంటున్నారు ప్రభుత్వాల దగ్గర నుండి అనేది స్పష్టంగా ఒక రాహుల్ గాంధీ గారు క్లారిటీగా ఒక క్లియర్ కట్ గా ఒక పిక్చర్ ఉంది. కాబట్టి ఆ అంశాల మీద ప్రతిపక్ష నేత అంటే ప్రజల వాయిస్ ని వినిపించే నేతగా ఉండాలి. ఆ విషయంలో 100% సక్సెస్ఫుల్ లీడర్ గా ఈ రోజు రాహుల్ గాంధీ గారు ముందుకెళ్తున్నారు. కాబట్టి మొన్న పార్లమెంట్ లో చూసాం, కనీసం రాహుల్ గాంధీ గారికి మైక్ ఇవ్వలేని పరిస్థితి. అంటే మైక్ ఇవ్వలేకపోయారు అంటే ఈ రోజు మోదీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం రాహుల్ గాంధీని చూసి ఏ రకంగా భయపడుతుందో స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మిగతా విషయాలు మనం డిబేట్ లో మాట్లాడదాం. మనతోటి బొల్లం మల్ల యాదవ్ గారు ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మాజీ శాసనసభ్యులు. మల్ల యాదవ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి.